హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న రిక్వెస్ట్ చేసి చెప్తున్నా అండి. నేను కొత్త యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు నా వీడియో ఇది ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకేనా? అయితే డైరెక్ట్ ఇప్పుడు పాయింట్కి వెళ్ళిపోదాం. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ నామినేషన్ గురించి కొంచెం క్లారిటీగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను, మరి ల్యాగ్ చేయను. అయితే వీడియో కంప్లీట్గా చూడండి, మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్లు చెప్తాను ఈ వీడియోలో. ఎవరేంటి ఎలాంటి వాళ్ళని చెప్తాను. క్లారిటీగా చూడండి, క్లారిటీగా వినండి, ఓకేనా? కానీ వీడియో మొత్తం చూశాక మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? సరే, ఇప్పుడు సోది లేకుండా డైరెక్ట్ ఇప్పుడు పాయింట్కి వెళ్ళిపోదాం. అయితే సెకండ్ వీక్ నామినేషన్లో జరిగింది ఏంటంటే, ఫస్ట్ అందరికి మైండ్లో ఒకటి మిగిలేదు ఏంటంటే, హరీష్ మాస్ మ్యాన్ అంటాం కదా, ఆ హరీష్ ఓవర్ యాక్షన్ మాత్రం టూ మచ్ ఓవర్ యాక్షన్ అండి. ఆ అగ్రెషనేషన్ ఉంది కదా, అది మాత్రం అసలు నచ్చట్లే ఎవరికి. నిజం చెప్పాలంటే ఈ వారం ఆయన చూపించే కోపానికి, ఆయన మాట్లాడే విధానానికి, ఆయన బిహేవియర్కి మాత్రం ఈ వారం పక్క 100% నా ఎలిమినేట్ అయినే అవుతాడేమో అని నాకు అనిపిస్తుందండి. అయితే మీ అభిప్రాయం, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో గెస్ చేసి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి, ఓకేనా? సరే, ఇంకో విషయం ఏంటంటే, హౌస్ లో నామినేషన్ గురించి ఒక రీజన్ పాయింట్ ఉండాలండి వేయాలంటే, ఓకేనా? ఆ రీజన్ పాయింట్ లేదు, ఏం లేదు. బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా మంది కామెంట్స్ లేదు. వాళ్ళకంతా గూఫామ్ అయి పాపం భరణి గారు కామెంట్స్ అందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి భరణి గారిని మాత్రం లాస్ట్ వీక్ ఎక్కడో ఆయన గుడ్డు దొంగతనం చేయలేదు, దానికి సంబంధం లేదు, ఎవరో దొంగతనం చేసి తిన్నారు, దానికి ఆయన సూచిండు చెప్పలేదని ఆ ఒక్క బేస్లెస్ పాయింట్ తీసుకొని అందరూ అతన్ని నామినేట్ చేయడం అనేది ఇది 100% రాంగ్. అవునా కదా? అది ఎంతవరకు కరెక్ట్? ఆయన తీయలేదు, ఆయన తినలేదు, అయినా కానీ దానికి చాలా మంది సారీ చెప్పిండు. సార్, సూచన చెప్పలేదు కదా, అంత ఇష్యూ జరిగిందని దాని గురించి చాలా మంది సారీ చెప్పిండు, అయినా కానీ వినకుండా దాన్ని పాయింట్ తీసుకొని నామినేషన్ చేశారండి. ఇది వరకు అసలు ఇది 100% రాంగ్, ఇది కరెక్ట్ కాదు. ఇలాంటివి అసలు యాక్సెప్ట్ చేయనండి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటివన్నీ కన్సిడర్ చేస్తూనే ఉంటారండి, ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటి అని. ఇది కరెక్ట్ కాదా, వ్యాలిడ్ పాయింటా కాదా అని చూడాలి, ఓకేనా? అయితే దీంట్లో ఇంకో విషయం చెప్పొద్దంటే, దమ శ్రీజ అంటాం కదా, దానికి పొట్టి హైట్ తక్కువ, దాని బిల్డప్ ఎక్కువ. అసలుకి ఏంటో, అసలుకి వామ్మో, అసలు ఏం మనిషి, అసలుకి ఎగిరెగిరి పడతాం, ప్రతి దానికి ఉన్నదానికి హైలైట్ అవ్వాలి, నేనే బిగ్ బాస్ లో కనపడాలని చిన్న చిన్న విషయాలకు కూడా బాగా ఊగిపోతూ మాట్లాడటం, అన్ని విషయాల్లో కలగ చేసుకోవటం, ఇది కరెక్ట్ కాదు. నాకు తెలిసి అయితే ఈమె కూడా ఒక 2-3 వారాల్లో ఈమె కూడా జంపు ఆగదు, ఓకేనా? ఇక నామినేషన్ ప్రక్రియ ఇంకోటి ఏంటంటే, మన ఫస్ట్ కెప్టెన్ కి సంజన గారికి బిగ్ బాస్ గారు ఒక పవర్ ఇచ్చేసి, మీ పవర్ యూజ్ చేసి మీకు డైరెక్ట్ గా నామినేట్ కానీ ఒక పర్సన్ తీసుకొని మీరు నామినేట్ చేయండి అని చెప్పితే, ఆమె మీద అందరూ గుడ్డు దొంగ అని హౌజ్ మొత్తం భజన చేస్తే, వాళ్ళందరినీ పక్కన పెట్టి అసలు గుడ్డు గురించే మాట్లాడని సుమన్ శెట్టి గారిని తీసుకొని నామినేషన్ చేసింది చూడు, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా చెప్పండి, మీరు సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? నాకైతే ఇది మాత్రం అసలు కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ కాదు. మళ్ళీ చెప్పడానికి కూడా కరెక్ట్ పాయింట్ లేదు ఆయన గురించి చెప్పడానికి. అలాంటి అంటే అసలుకి సెన్స్ లేని పాయింట్ తీసుకొని చెప్పింది, అతనికి నామినేట్ చేసింది, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది టోటల్లీ రాంగ్. ఈ సీజన్ మాత్రం అట్టర్ ఫ్లాప్ అండి. నిజంగా ఈ సీజన్లో అసలు ఏం బాగాలేదు, ఇది ముందుకు సాగట్లేదు. అసలు ఏందో అంతా మబ్బుపోయిన మోకాలు, మాడిపోయిన మోకాలు. కనీసం ఏ సీజన్ చూసినా గానీ వాళ్ళు కొంచెం మేకప్ వేసుకుని అందం కనబెట్టేవాళ్ళు, వీళ్ళు అట్టగా మేకప్ లేదు, ఏమీ లేదు, ఎప్పుడు మాడిపోయిన మోకాలు లాగా అలాగే వండుకొని అలా ఉండి ఏంటి అసలుకి. ఇంకా హరీష్ అయితే వామ్మో టూ మచ్ ఓవర్ యాక్షన్. అసలు ఆయన హరీష్, నేను ఇంట్లో వాళ్ళు ఎట్టబడుతున్నారా బాబు, ఏంటి? చిన్నదానికి పెద్దదానికి నా ఎవరు నామినేట్ చేస్తే వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం, వాళ్ళ మీద అరవటం, కొడతానికి వెళ్ళటం, ఇది కరెక్ట్ కాదు. మన హౌస్లో ఉన్నప్పుడు మనిగి పద్ధతిగా ఉండాలి. మనం పద్ధతిగా ఉంటేనే ఆడియన్స్ కూడా మనం చూస్తారు, అరే ఇలా ఉన్నాడు కదా ఓట్లేస్తారు. నువ్వు ఏదో ఇయ్యాలి ఉంటారు రేపు పోతా అన్నట్టుగా అన్నం తినకుండా ఏంది 10 మంది నీతులు చెప్పడం కాదు, ఫస్ట్ నువ్వు నీతిగా ఉండు, ఓకేనా? ఇదండి షార్ట్ అండ్ స్వీట్ గా మీకు బిగ్ బాస్ 9 సీజన్ 9 గురించి రివ్యూ చెప్పాను. అయితే నా రివ్యూ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఫస్ట్ ఏంటంటే, లాస్ట్ అండ్ ఫైనల్ చెప్పేది, మీరు వీడియో మొత్తం చూశారు కదా, చూసినాక ఏంటంటే మీ అభిప్రాయం నాకు ఫస్ట్ కామెంట్ చేయండి.
అసలు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో తెలుసుకొని గెస్ చేస్తారు కదా, గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. నాకు ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉండండి. లవ్ యూ గాస్, లవ్ యూ ఆల్.